ఆ రాజకీయ దోపిడీ ఆర్థిక దోపిడీ నుండి బడుగు బలహీన వర్గాల్ని కాపాడతామంటూ సొసైటీలో ఒక కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. అదే తెలంగాణ రక్షణ వేదిక. తెలంగాణ రక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ సర్కార్ విజయన్న మనతో ఉన్నారు. అసలు ఏంటని ఈ తెలంగాణ రక్షణ వేదిక ఏంది, జెండా ఏంది, ఎజెండా ఏంది? అసలు ఈ వేదిక మీద అమరుల ఆశయాలు గుర్తించబడతాయి. ఈ వేదిక మీద పోరాటాలు గుర్తించబడతాయి. ఈ వేదిక మీద ప్రజల సమస్యలు గుర్తించబడతాయి. ఈ వేదిక మీద వర్ణన దోపిడీ గుర్తించబడతాయి. ఈ ఎజెండాను బీజేపీ కార్యకర్తలను, బీజేపీ నాయకులను అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ సముదాయింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగంలో బీజేపీ ఉందా? ఓకే. ఏ రోజైనా సరే చిన్న రాష్ట్రం రావాలని కోరుకుందా బీజేపీ? దక్షిణాది రాష్ట్రాలను ముంచి ఉత్తరాది రాష్ట్రాలని పెంచుతుంది అది. ఓకే. ఇది బీజేపీ యొక్క కుతంత్రం. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేని పార్టీ. ఓకే. బీజేపీ నాయకుల్ని ఉరికింది కొట్టాల్సిన పరిస్థితి ఉంది మనకు. తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడంటే ఇప్పుడు వచ్చిన అంత భంగం ఏం జరుగుతుంది? ఏ దగ్గర అనట్లేదా? సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడ్డాం. ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అందరూ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? తెలంగాణ రక్షణ వేదిక కానీ ఇతరత్ర రాజకీయ పార్టీలు కానీ అసలు ఆంధ్రోలు తెలంగాణకు రావద్దా? తెలంగాణ పాలకులు మంచిని పాలిస్తారు కానీ స్టిల్ ఆంధ్రోల పెత్తనం ఉండడం బట్టి తెలంగాణ బాగుపడతలేదు అనే స్టేట్మెంట్ మీరు ఏకీభవిస్తాం 100%. ఓకే. ఆంధ్రాలో పెత్తనం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. అంటే మీ ఉద్యమం ఎట్లా ఉండబోతుంది అసలు? అంటే మీరు ఏజెంట్ లాగా మాట్లాడండి, క్లారిటీ మాట్లాడండి, తెలంగాణ బిడ్డగా మాట్లాడండి. రాజకీయ దోపిడీ జరుగుతుంది అంటున్నారు కదా, ఎవరి నుండి జరుగుతుంది ఈ దోపిడీ? రాజకీయ దోపిడీ ఆంధ్రాలో వల్ల జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు. ఆర్థిక దోపిడీ గుజరాతీ, మార్వాడి రాజస్థాన్ వల్ల జరుగుతుంది. వీళ్ళు రోహింగ్యాల కంటే దారుణం వీళ్ళు. మీరు ప్రధానంగా అప్పట్లో గో బ్యాక్ మార్వాడి అని ఒక ఉద్యమం స్టార్ట్ చేశాను. మీరు కూడా అలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎందుకు అది చేయాల్సి వచ్చింది? మార్వాడి షాపులు వాళ్ళే పెట్టుకుంటారు, మనకు ఉద్యోగాలు ఇవ్వరు. ఇండస్ట్రీలు వాళ్ళవే ఉంటాయి. పానీపూరి బండి వాళ్ళదే, స్వీట్ షాప్ వాళ్ళదే, బంగారం షాపు వాళ్ళదే. అదే మార్వాడి ఒక పెద్ద ఇదే అంశం గురించి ఏం మాట్లాడంటే, మీకు మాకున్నంత చిత్తశుద్ధి ఉండదు, మీరు పొద్దుగాల చార్ తెచ్చి సమయానికి వయసులో పడతారు. ఈ అన్న అడ్రస్ చెప్పండి, పోయి చెప్పు తీసుకుని కొడతా. తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కబ్జాలు చేయట్లేదా? తెలంగాణ భూముల్ని ఎవరు చెరబట్టినా సరే వాళ్ళని చెరసాలలో వేస్తాం. ఓకే, అందులో డౌట్ ఏం లేదు. అంటే అంత శక్తి ఏముంది? అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ చూస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కానీ ఆయన అయ్యాడు. మరి ఇప్పుడు రాజకీయ దోపిడీ ఎట్లా జరిగింది? ఒక ఎస్సీకి తెలంగాణ అగ్రవర్ణం నుండి అయింది కానీ ఆంధ్ర వాళ్ళ కాలే కదా. ఆయన ఏం చేసిండు? ఓట్లు పడిన వెంటనే మాట మార్చి గో బ్యాక్ ఆంధ్ర, గో బ్యాక్ మార్వాడి అంటారు కదా. ఇప్పుడు ఎందుకు గో బ్యాక్ రోహింగ్యాస్ అంటే లేరు? అంటే మీకు అంత దమ్ము ధైర్యం లేదా ఒక ముస్లిం వాళ్ళ దేశానికి పాకిస్తాన్, బంగ్లాకి పంపించేంత? అంటే రేవంత్ రెడ్డి 6 గంటలు తీసుకొచ్చాడు, 60% దాంతుండు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పుట్టగతం లేకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ పాలన చేస్తే ఆయన పర్సనల్ పాలన చేస్తాడు. పేరు మొదల తెలంగాణ సర్కార్ ఎందుకు విషయాన్ని పదాలు నా రాష్ట్రం కొద్ది పెట్టుకుంటే నా మీద గుణం ప్రదర్శించే ప్రభుత్వం ఎవరు ఉంటారు? ఆంధ్ర మారవాడి అంటే రోహింగ్యాలు బేటూరు అంటున్నా తెలంగాణ సర్కార్ విజయ అనేది ఈ స్టేట్మెంట్ అయితే పాస్ అయితేనా? 100% రంగులు పసుపు రంగులు చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ఇది పచ్చపాటి చిన్నమా అని. అంతేనా? అది కాదు మిత్రమా. పవన్ కళ్యాణ్ అన్ఫేర్ పొలిటీషియన్. ఇప్పుడు అసలు ఈ తెలంగాణ రక్షణ వేదిక ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎంతమంది తోటి స్టార్ట్ అయింది? ఈ పోరాటం చేసే దిశలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి గుజరాతీ, మార్వాడి రాజస్థాన్ వెలగొడతారు. అసలు ఏందని ఈ తెలంగాణ రక్షణ వేదిక ఏంది, జెండా ఏంది, ఎజెండా ఏంది? అసలు ఇది ఎప్పుడు పుట్టింది? అసలు చెప్తాను. ముందుగా ఆరు తెలుగు వీక్షకులకు మరియు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. తర్వాత తెలంగాణ రక్షణ వేదిక గురించి మనం మాట్లాడుతున్నాం. అవును, తెలంగాణ రక్షణ వేదిక అనేది ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, తెలంగాణ ఆకాంక్ష నుంచి ఏర్పడ్డదే ఈ ఆర్గనైజేషన్. ఓకే. ఈ యొక్క సంస్థ తెలంగాణ రక్షణ వేదిక అనే ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, వేదిక అనేది ప్రధానమైన ఉద్దేశం. ఓకే. ఎన్నో కోట్ల ప్రజల గొంతుకనే ఈ వేదిక. ఓకే. ఈ వేదిక మీద అమరుల ఆశయాలు గుర్తించబడతాయి. ఓకే. ఈ వేదిక మీద పోరాటాలు గుర్తించబడతాయి. ఈ వేదిక మీద ప్రజల సమస్యలు గుర్తించబడతాయి. ఓకే. ఈ వేదిక మీద వర్ణన దోపిడీ గుర్తించబడుతుంది. ఓకే. ఈ వేదిక మీద మనల్ని మనం ప్రశ్నించుకునే విధానం, మనం ప్రశ్నించే విధానం గుర్తించబడుతుంది. ఓకే. తెలంగాణకు
తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైన దోపిడీ జరుగుతుంది, ఓకే ఏ వ్యవస్థ మీద దోపిడీ జరుగుతుంది, ఓకే ఎవరు దోపిడీదారులు అని చూపించే ఏకైక సంస్థ వేదిక. ఆర్గనైజేషన్ వేదిక ఓకే మన తెలంగాణ. అంటే ఇది ఆర్గనైజేషనా లేకుంటే పొలిటికల్ పార్టీనా? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆర్గనైజేషన్. ఓకే ఇది పొలిటికల్ పార్టీ కాదు. అంటే పొలిటికల్ ఎజెండా ఏం లేదా భవిష్యత్తులో? పొలిటికల్ ఎజెండా లేదు. ఓకే ఈ తెలంగాణ రక్షణ వేదిక ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందా? లేదన్నా. ఓకే అయితే తెలంగాణ రక్షణ వేదిక అనేది ఓకే తెలంగాణ ప్రజల గొంతుగా ఉండాలని, తెలంగాణ ప్రజల తరపున పోరాటం చేయాలని, నీళ్లు నిధులు నియామకాలే కాదు ఓకే అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే వేదిక. ఓకే అస్తిత్వం గురించి మాట్లాడదానా? అసలు ఈ తెలంగాణ రక్షణ వేదిక ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది తోటి స్టార్ట్ అయింది? ఇది తెలంగాణ రక్షణ వేదిక అనేది దాదాపు 10 సంవత్సరాల కింద పురుడు పోసుకున్నారు. ఓకే తెలంగాణ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, జేఎస్ ఉద్యమకారుడు ఓకే చామకుల రాజన్న, అంటే పిడికిల రాజన్న అంటారు, ఓకే ఆయన మనసును వచ్చింది ఓకే తెలంగాణ పోరాటాల కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం, తెలంగాణ గొంతుల కోసం ఒక వేదిక అవసరం ఉన్నది ఓకే విజయ్, మనం ఇలాంటి వేదికను పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన ఆ రోజు చెప్పాడు. ఓకే ఆయన ఆలోచన నుంచి ఉద్భవించిందే తెలంగాణ రక్షణ. అంటే సామాజిక మాధ్యమాలలో మీ తెలంగాణ రక్షణ వేదిక పేరు ఎప్పుడు వినలేదు మేమైతే. సో తెలంగాణ రక్షణ సేన అని మొన్న కవిత గారు పెట్టారు కదా, ఆ తర్వాత ఏమైనా పురుడు పోసుకున్న పార్టీని కాదు అని మేము అనుకుంటున్నాం. కాదు కాదు ఓకే తెలంగాణ రక్షణ వేదిక అనేది తెలంగాణ రక్షణ సేన కంటే ముందే ఓకే రీచ్డ్ అయిన ఆర్గనైజేషన్. ఓకే అదే మీ ఎజెండా ఏంటంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం. ఓకే ఇప్పుడు మన తెలంగాణ ఎజెండా అనే ఒకటి ఓకే. అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం. ఓకే ఈ అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం అనేది మన ప్రధానమైన ఎజెండా. ఈ 3 స్లోగన్స్ మీద ఈ 3 స్లోగన్స్ మీద తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. ఓకే అది చాలా మంది గుర్తించట్లేదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు వచ్చిన అంత భంగం ఏం జరుగుతుంది, ఇబ్బంది ఏం జరుగుతుంది, మీరు ఎవరి కోసం ఫైట్ చేస్తారు? బాగుంది అన్న తెలంగాణ అస్తిత్వానికి భంగం జరగట్లేదు మీరు అంటున్నారా? ఏం జరుగుతుంది అని చెప్పంటున్నా. ఏం జరుగుతుంది మీకు చాలా తెలీదా? ఓకే పొద్దున్న లేస్తే ఈ రోజు కూడా తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడిచిన కాలం, అవును నిన్న కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి మన మీద దాడి చేయడానికి ప్రయత్నించట్లేదా? ఓకే మీ తెలంగాణకు సోయలేదని అనట్లేదా? ఓకే మీ అయ్యో జాగీర్ అనట్లేదా? ఇదే కల్చర్ దూరం చేయాలని కదా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ వేదిక ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఓకే అస్తిత్వాన్ని దూరం చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ఎవరైతే ఆర్థిక దోపిడీ ప్రయత్నిస్తున్నారో, ఓకే ఎవరైతే తెలంగాణ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారి నుంచి రక్షించుకోవడానికి తెలంగాణ రక్షణ వేదిక ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఓకే అంటే మీ ఉద్యమం ఎట్లా ఉండబోతుంది? అసలు ఉద్యమం తీరుతెన్నుల గురించి ప్రవర్తిస్తే, అంటే మనం మాట్లాడుకుంటే తెలంగాణ రక్షణ వేదిక అనేది తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే విపత్తు సంభవిస్తుందో, తెలంగాణ ప్రజలకు ఏదైతే ద్రోహం తలపెట్టాలని చూస్తున్నారో వారిని పూర్తి స్థాయిలో రక్షించే వేదికనే తెలంగాణ రక్షణ వేదిక. ఓకే తెలంగాణ అస్తిత్వం అన్నప్పుడు, అస్తిత్వం అంటే ఆత్మ, ఓకే వనరులు, ఓకే ఆర్థిక దోపిడీ నుంచి విముక్తి, ఓకే తెలంగాణ ప్రజలకు గౌరవం, ఆ గౌరవాన్ని రక్షించేదే తెలంగాణ రక్షణ వేదిక. ఓకే మొన్న ఆంధ్రోలు వచ్చిర్రు, ఇక్కడ రుబాబు చూపించారు అన్నారు కదా, ఎవరిని పర్టికులర్ గా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడారు? మీకు తెలిసిన వ్యక్తే కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? తెలంగాణ రక్షణ వేదిక కానీ ఇతరత్ర రాజకీయ పార్టీలు కానీ అసలు ఆంధ్రోలు తెలంగాణకు రావద్దా? రావద్దని ఎప్పుడు ఎవరన్నారు? ఈ రోజు 1956 చూడండి, దాదాపు 60 సంవత్సరాలు గడిచిన కాలంలో, ఓకే ఈ 60 సంవత్సరాలు గడిచిన కాలంలో తెలంగాణ రాష్ట్రం మీద బాగుపడ్డది ఎవరు? ఓకే తెలంగాణ రాష్ట్రంలో భూములు నమ్ముకొని బాగుపడ్డది ఎవరు? ఓకే సంపదని నమ్ముకొని బాగుపడ్డది ఎవరు? ఓకే తెలంగాణ అస్తిత్వాన్ని నమ్ముకొని బాగుపడ్డది ఎవరు? ఓకే మీరే కదా, మీ ఆంధ్ర వాళ్ళే కదా. ఈ ఆంధ్ర వాళ్ళు ఆర్థిక దోపిడీ పాల్పడి, ఓకే నీళ్లు నిధులు నియామకాల దోపిడీకి పాల్పడి, ఓకే బాధపడితే తరుణంలో, ఏడుస్తున్న తరుణంలో, తెలంగాణ ప్రజల గొంతుగా ఎండిపోయే తరుణంలో కూడా ఓకే ఉద్యమాలు చేసి ఎంతో మంది అమరుల ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, ఓకే ఇప్పుడు మళ్ళీ గద్దలు అవ్వాలి, ఓకే ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మీ ఆంధ్ర పాలసీ ఎంటర్ చేద్దామని చూస్తున్నారు అంటే దారుణం ఇది. ఓకే ఓకేనా, మంచిగా చెప్పారు మీరు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, 2014లో మనకు విభజించారు, ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఈ ప్రత్యేక తెలంగాణ ఎందుకు? నీళ్లు నిధులు నియామకాలని. ఈ 12 సంవత్సరాల నీళ్లు నిధులు నియామకాలు అంటే సుసంపన్నమైన తెలంగాణ అయింది అనుకుంటారు? లేదు, కాలేదు. మరి ఇంకా అలాంటి సమాన అవకాశాలు కానప్పుడు ఇంకా ఆంధ్రోళ మీద ఏడిపేందుకు? వాళ్ళు పోయి కూడా 12 ఏళ్ళు అవుతుంది కదా. ఆంధ్రోళ మీద మాదిక ఏడుపుంది, ఆంధ్రోళ మన మీద ఇంకా ఏడుస్తున్నారు. అది మీరు గుర్తించాలి. మీ రచనలకు ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఓకే ఆంధ్రలో ఇంకా మన మీద ఏడుపుంది. ఈ రోజు ఆంధ్రాలో రాజధాని కట్టుకునే పరిస్థితి మీకు లేదు, ఓకే సెక్రటేరియట్ కట్టుకునే పరిస్థితి మీకు లేదు, మీ రాజధాని చెప్పుకునే పరిస్థితి మీకు, ఆ పేరు చెప్పుకునే పరిస్థితి మీకు దాపరించినప్పుడు మా మీద మీకెందుకు ఏడుపు? ఓకే అవునా కదా? అసలు మీ రాజధాని ఏది? మరి మీ చంద్రబాబు నాయుడు అడగవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గురించి మనకి ఏడిపెందుకు, మన రాష్ట్రంలో మన రాజధాని గురించి చెప్పండి, అసలు మన రాజధాని ఏదని చెప్పాలి కదా. ఓకే వాళ్ళకే దిక్కుదూరం లేదు, మా మీద ఎందుకు?
ఓకే, అంటే మన పాలకులు అయితే ఉండరు కదా, మన ప్రజలు ఎందుకు బంగారు తెలంగాణ మారిందా? ప్రజలందరూ తెలంగాణ ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడ్డాం, ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అందరూ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నారా? లేరు. మరి ఆంధ్రలో ఏం సమయం పడుతుంది కదా, నేను అదే అంటున్నా, నీకు అదే చెప్తున్నా. ఓకే, గడిచిన 56 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రము సకల సంపదతో ఉన్న తెలంగాణ రాష్ట్రం, కోహినూరు వజ్రం దొరికిన తెలంగాణ రాష్ట్రం. ఓకే, ఎవరో వచ్చి మన సంపదను ఇవ్వలే, మన తెలంగాణ రాష్ట్రం మీద మన గడ్డ మీద పుట్టే సంపద. ఓకే, మన సంపదను దోచుకుపోవడానికి వాళ్ళకి సమయం పట్టింది. 50 సంవత్సరాల పాటు మనం కింద అరిగోసం అనుభవించాం. ఓకే, ఒకప్పుడు నిజాం నవాబుల కింద కేసీఆర్ రేవంత్ లాగా ఒక 50 ఏళ్ళు చేస్తే తెలంగాణ డెవలప్ అవుతుందంట. ఎట్లా చెప్తున్నారు మీరు? సమయం పడుతుంది కదా మరి. అదే అంటే అదే అంటున్నా, నేను అదే అంటున్నా. గడిచిన 56 సంవత్సరాల హరిగోస ఏదైతే బాధపడుతున్నామో, ఏదైతే అంటే మా ఉద్యమం నుంచి మొదలైందో, మా ఆకాంక్ష మొదలైందో, ఏదైతే మేము బాధ నుంచి మా అమరులు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మనకు ఇక్కడ స్వాతంత్రం లేదు అనే కాన్సెప్ట్ మీద తెచ్చిందో, అది బాధపడ్డారో, వాళ్ళు ఆత్మర్పణం చేసుకున్నారో, ఆ చేసుకున్న తర్వాత వచ్చిన తెలంగాణకు కొంత సమయం పట్టదా? ఓకే, ఈ సమయం కనీసం గడిచిన 12 సంవత్సరాల కాలంలోనే మేము కోల్పోయింది తెచ్చుకున్నాము, మీ కోల్పోయింది సంపాదిద్దాం అనే మూమెంట్ సంపాదించిన తరుణంలో మీ ఎరుపు మా మీద ఎందుకు అంటున్నా. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే మళ్ళీ మా క్వశ్చన్ అన్న, తెలంగాణ పాలకులు మంచినే పాలిస్తారు కానీ స్టిల్ ఆంధ్రలో పెత్తనం ఉండబట్టి తెలంగాణ బాగుపడతలేదు అనే స్టేట్మెంట్ కి మీరు ఏకీభవిస్తాం 100%. ఓకే, ఆంధ్రలో పెత్తనం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఓకే, ఈరోజు చూడండి, మీరు హైదరాబాద్ లో ఆంధ్రలో ఉండొద్దని అన్నది ఎవరు? ఈరోజు అట్లా అనుకుంటే హైదరాబాద్ లో 80% ఇంకా ఆంధ్రలో ఆస్తులు లేవా? ఓకే, భూములు లేవా? ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో 2026 కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో కబ్జాలు చేయట్లేదా? ఓకే, చేస్తున్నారా లేదా? ఓకే, మీ డిఎన్ఏ ఉంది. కబ్జాలు చేయడం, దాడులు చేయడం, ఒకరి మీద దాడి చేయడం మీ డిఎన్ఏలో ఉంది. ఓకే, దీన్ని మార్చుకోండి అంటున్నా. ఫస్ట్ నేనేమంటున్నా అంటే పదే ఆంధ్రలో సపోర్ట్ చేస్తున్నాను అనుకోద్దు. ఇప్పుడు తెలంగాణ ఏజెంట్లుగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదంటున్నా. చెప్తున్నా మీకు, మీరు ఏజెంట్ లాగా మాట్లాడకండి, క్లారిటీ మాట్లాడండి, తెలంగాణ బిడ్డగా మాట్లాడండి, డెఫినెట్ గా మాట్లాడండి. ఏంటంటే అమరులు అంటే నాకు డెఫినెట్ గా చాలా రెస్పెక్ట్ ఉంది, తెలంగాణ ప్రజలంటే రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ పాలకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కబ్జాలు చేయట్లేదా? ఒక విషయం చెప్తుంది, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రధాన పార్టీ నుంచి మీకు అదే చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం మీద పెట్టడానికి కారణం కూడా అదే అన్న. ఒకటే అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కొందరు వ్యక్తులు కబ్జాలు చూస్తున్నమాట వాస్తవమే. ఆ కబ్జాల నుంచి రక్షించుకోవడానికి తెలంగాణ రక్షణ వేదిక ఉద్భవించింది. ఓకే, తెలంగాణ వనరు దోపిడీకి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరు దోపిడీ ఏదైతే ఉందో, వనరు దోపిడీ గాని, భూ కబ్జాలు గాని, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగానే తెలంగాణ రక్షణ వేదిక ఏర్పడ్డది. ఓకే, తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తెలంగాణ భూముల్ని వనరుల్ని కాపాడుకునే బాధ్యత మాకుంది, కాపాడుతాం. ఓకే, ఇది బరాబర్ చెప్తున్నాం. అంటే మీ వ్యవస్థ అంత పెద్ద ఉందా? పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ నుంచి ఈ ల్యాండ్ రిలీజ్ చేయించేంత ఉంది. మేము చట్టాన్ని గౌరవిస్తాం కదా. ఓకే, చట్టం ముందు నిలబడతాం, ప్రజల ముందు నిలబడతాం. డబ్బున్నోళ్ళకు, పలుకుబడి ఉన్నోళ్ళకు, పదవులున్నోళ్ళకు చట్టం చుట్టం అవుతుంది కదా. అది ఒకప్పుడు అనుకుంటా, మేము కూడా చదువుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీకు విషయం చెప్తా అన్న, నేను దగ్గర పర్సనల్ సెటిల్మెంట్ కోసం రాలేదు, నాకు డబ్బులు ఇచ్చి కొనడానికి. అవును, అవునా? తప్పే. ఓకే, తెలంగాణ భూముల్ని ఎవడు చెరబట్టినా సరే వాళ్ళని చెరసాలలో వేస్తాం. ఓకే, అందులో డౌట్ ఏం లేదు. అంటే అంత శక్తి ఏముంది తెలంగాణ సర్కార్ విజయ్? తెలంగాణ రక్షణ వేదికకు దాదాపు 10,000 పైగా సభ్యత్వం ఉంది. ఓకే, తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఈ రక్షణ వేదిక ఏర్పడ్డ తర్వాత ఎంతో మంది మేధావులు ఇండియాలో కలిసి పనిచేస్తున్నారు. ఓకే, ఈరోజు చూడండి, హైకోర్టులో మాకు వింగ్ ఉంది. ఓకే, రంగారెడ్డి జిల్లా కోర్టులో వింగ్ ఉంది. ప్రతి కోర్టులో కూడా మాకు వింగ్ ఉంది. ఓకే, వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ రూపాయి కూడా ఆశించకుండా తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరిస్తారు. ఓకే, అంటే తెలంగాణ రక్షణ వేదికకు ఒకవేళ ఆపద వస్తే వెన్నంటి నిలబడిక ఇప్పుడు ఎవరైతే సభ్యత్వం తీసుకురో వీళ్ళందరూ ఉంటారట? 100% ఉంటారు. ఓకే, తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది కదా. తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల మంది ప్రజలు. మనము తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఉద్భవించిన ఆర్గనైజేషన్ తెలంగాణ రక్షణ. నేను ఏమంటే వీళ్ళందరినీ తెలంగాణ ప్రజలు వస్తారు, ఒక్క తాటి మీకు తీసుకొస్తాం, 100% తీసుకొస్తాం. ఓకే, విజయ్ తీసుకొస్తాం. రాధానుకుని తెలంగాణ వచ్చింది కదా. ఓకే, రాధానుకుని తెలంగాణ వచ్చింది, కేసీఆర్ వాళ్ళు వచ్చింది, లేకుంటే లేదు రాధానుకుని తెలంగాణ వచ్చింది. అవును, ఆడిత పేద ప్రజల వల్ల వచ్చింది, కార్మిక కర్షకుల వల్ల వచ్చింది. ఓకే, విద్యావంతులు మేధావుల వల్ల వచ్చింది. ఓకే, ఈరోజు విద్యార్థులందరూ కూడా ప్రజలందరూ కూడా మిలియన్ మార్చ్ పేరు మీద టైం మండేకి ఉద్యమం చేయలేదా? రాలేదు తెలంగాణ. ఓకే, సో డెఫినెట్ గా మీరు కూడా ఉద్యమం చేసి అంటారు. వస్తుంది తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా నిజాలు చెప్తాము, తెలంగాణ కాపాడుకుంటాం. ఏదైతే ఆర్థిక దోపిడీ ఉందో దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడతాం మేము. ఓకే, ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఏదైనా సరే ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఉద్యమాన్ని సామాజిక మాధ్యమాలు ఇంపార్టెంట్. మరి మీరు ఎక్కువ యాక్టివ్ గా లేనట్టు? లేదు,
యాక్టివ్ లేవడానికి కాదు కానీ ఏమని తెలంగాణ రక్షణ వేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు చూడండి, ఇప్పుడు వచ్చే నెల 20 తారీఖున మేము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏదో ఆర్థిక దోపిడీ ఉందో ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా హోమం చేస్తున్నాం. ఓకే. ఆ హోమంలో ఎంతో మంది, వేల మంది పాల్గొంటున్నారు. అయితే కల్చరల్ పాలిటిక్స్ పరంగా మనం కూడా జనాలకు పోయి మనం చేస్తున్నది ఏ రకంగా మనం మోసపోతున్నాం, ఏ రకంగా ఆర్థిక దోపిడీకి గురవుతున్నాం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే. దాంతో పాటు మన చేతులు కూడా మనకు మళ్ళీ దక్కాలని, ఓకే, మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, మన సంపద మనకే ఖర్చు పెట్టాలని, ఓకే, తెలంగాణ సంపద తెలంగాణకే ఉండాలనే ఉద్దేశం మీద మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ఓకే. మీకు కనబడతాయి ఫ్యూచర్. ఇప్పుడు ఆర్థిక దోపిడీ, రాజకీయ దోపిడీ జరుగుతుంది అంటున్నారు కదా, ఎవరి నుండి జరుగుతుంది ఈ దోపిడీ? రాజకీయ దోపిడీ ఆంధ్ర వల్ల జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు. ఆర్థిక దోపిడీ గుజరాతీ, మార్వాడి, రాజస్థాన్ వల్ల జరుగుతుంది. ఓకే. మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే రాజకీయ దోపిడీ ఎస్పెషల్ తెలంగాణలో అగ్రవర్ణం నుంచి జరుగుతుంది అనుకుంటాం. మీరేమో ఆంధ్ర నుంచి జరుగుతుంది 100%. చూడండి, అగ్రవర్ణ ఆధిపత్య కులాలు అనేది అది మళ్ళీ బహుజన కాన్సెప్ట్ కిందకి వస్తుంది. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మనం. తెలంగాణ రక్షణ వేదికకు అందరూ సమానమే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడనా, నిన్ను ఒకవేళ తెలంగాణ బీఆర్ఎస్ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కానీ ఆయన అయ్యాడు. మరి ఇప్పుడు రాజకీయ దోపిడీ ఎట్లా జరిగింది? ఒక ఎస్సీకి తెలంగాణ అగ్రవర్ణం నుండి అయింది కానీ ఆంధ్ర వాళ్ళ కాలే కదా. నేను అదే అంటున్నా, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమితి ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తర్వాత ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మీద ఉద్యమాలు చేసింది కేసీఆర్. ఓకే. కేసీఆర్ కలవైన తెలంగాణ వచ్చిన తర్వాత, ఓకే, ఆయన కలవైన తెలంగాణ వచ్చిన తర్వాత, ఓకే, ఆయన ఇంకో కలవన్నాడు. ఏం కలవన్నాడు అంటే, ఓకే, నేను ఏం చెప్పినా సరే జనాలు నమ్మే పరిస్థితి ఉన్నారు కాబట్టి, ఓకే, మళ్ళీ దళిత ముఖ్యమంత్రి అనే పదాన్ని తీసుకొచ్చి, ఓకే, ఆయన ఏం చేసిండు, ఓట్లు పడిన వెంటనే మాట మార్చిండు. ఓకే. మారుస్తామని మీరు ఆయన కోసం కన్నాడు. అవును, తెలంగాణ ప్రజల కోసం లేదు, తెలంగాణ ప్రజలు ఆకాంక్షి తెలంగాణ రావాలని. ఓకే. కానీ ఆయన కలగన్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు చేస్తున్నాము, ఆఖరికి తెలంగాణ తీసుకొచ్చింది నేననే క్రెడిబిలిటీ వస్తుంది, వచ్చిన తర్వాత నేను చెప్పినా సరే జనాలు వింటారనే కాన్సెప్ట్ వెళ్ళిపోయినాను. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఓట్లు పడ్డాయో, ఎమ్మెల్యేలు గెలిచినరో, ఎంపీలు గెలిచిన తర్వాత అవును, ఆయన వెంటనే మాట మార్చిన మాట వాస్తవం. ఓకే. ఆయన మాట మార్చిన దానికి ఈ రోజు ప్రతిఫలం అనుభవిస్తున్నారు కదా. ఓకే. ప్రతిపక్షాలు కూర్చుంటావు. అంతే కదా. మరి నేను ఏమంటున్నా, అదే అంటున్నా, జనాలను ఎన్ని రోజులంటే మోసం చేస్తాం మనం. ఓకే. డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పాల్సిందే. ఎవరికైనా చెప్తారు, నాకైనా చెప్తారు, మీకైనా చెప్తారు, ఎవరికైనా చెప్తారు. పొలిటికల్ పార్టీ జనాలను మోసం చేయడం వల్ల ఎవరు కాదు. ఓకే. పొలిటికల్ పార్టీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రధానంగా అప్పట్లో గో బ్యాక్ మార్వాడి అని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. మీరు కూడా అలా క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఎందుకు అది చేయాల్సి వచ్చింది? గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, ఈ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకునే తెలంగాణ రాష్ట్రం మనమే అభివృద్ధి చేసుకోవాలనే కార్యక్రమంలో ఉన్నప్పుడు మెల్లమెల్లగా మన తెలంగాణ రాష్ట్రానికి వలసలు ఎక్కువైపోయి, ఈరోజు చూడండి, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పరచుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఆర్థిక దోపిడీ ఎట్లా కూడా అవుతుందో ఒకటి చెప్తాం మీకు. ఓకే. కింది స్థాయి నుంచి, అంటే పట్టణం నుంచి, గ్రామ స్థాయి నుంచి తండా స్థాయి వరకు పోయిన వాళ్ళు. ఓకే. వాళ్ళ షాపులు ఏముంటాయి, మార్వాడి వాళ్ళ షాపులు ఏముంటాయి, మార్వాడి షాపులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళు మన వాళ్ళు పనులు పెట్టుకోరు, మనకు ఉద్యోగాలు ఇవ్వరు, ఇండస్ట్రీలు వాళ్ళవే ఉంటాయి, ఆఖరికి పానీపూరి బండి వాళ్ళదే, స్వీట్ షాప్ వాళ్ళదే, బంగారం షాప్ వాళ్ళదే. ఓకే. ఇలా ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఓకే. ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు కోమట్లు వ్యాపారులకు ఎందుకు దూరం అయ్యారంటే అడిగే పరిస్థితి ఇవ్వట్లేదు. ఈ రోజు కోమట్లకు మీరు సపోర్ట్ కదా. 100% తెలంగాణ బిడ్డలు కదా కోమట్లు. ఓకే. బీసీ ఎస్సీ ఎస్టీలో లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రమా కాదా కాన్సెప్ట్. ఓకే. తెలంగాణ ప్రజల లేదా కాన్సెప్ట్ అంతే. తెలంగాణ ప్రజలు కాపాడుకోవడానికి తెలంగాణ రక్షణ వేదిక ఉంది. ఎస్టీ ఎస్సీ బీసీ అని విభజించి తెలంగాణ రక్షణ వేదిక కొంచెం అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. చెప్తున్నా మీకు, అదే చెప్తున్నా. ఇప్పుడు మార్వాడి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము. నేను అంటున్నా, మార్వాడి వాళ్ళు అగ్రవర్ణ నాయకత్వం మీరు అంటున్నారు. ఓకే. ఏమంటున్నా, మార్వాడి అగ్రవర్ణాలే. కొందరు అగ్రవర్ణాలకు మీద సపరేట్ ఇంత ప్రేమ ఎప్పుడు వచ్చింది మీకు? లేదండి. ఈ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి వాళ్ళు గో బ్యాక్ మార్వాడి టైం నుంచే కోమటోల మీద మీకు ప్రేమ వచ్చింది. లేదు, తప్పు. అదే అంటున్నా, ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్ర భూమిపుత్రులు వాళ్ళు. ఓకే. మీరు గారా, నేను గారా, అందరం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టే ప్రతి బిడ్డ కూడా భూమిపుత్రుడే. ఓకే. ఎందుకు మనం తక్కువ చేసుకోవాలి, ఎందుకు వాళ్ళని దూరం చేసుకోవాలి? వాళ్ళు ఆర్థిక దోపిడీ గురవుతున్నారు, మేము కూడా అవుతున్నాం, మా బీసీలు గురవుతున్నారు, ఎస్సీలు గురవుతున్నారు, ఎస్టీలు గురవుతున్నారు. బాటా ఎవరిదండి? ఓకే. చెప్పండి మీరు. ఓకే. మార్వాడి బాటా షోరూమ్ ఎవరిదండి? ఈరోజు బాటా షోరూమ్ ఎవరిది? ఈరోజు పానీపూరి బండ్లు ఎవరివి? ఈరోజు గోల్డ్ స్మిత్ ఉద్యోగాలు షాప్స్ ఎవరివి? ఓకే. వాళ్ళు గుంజుకొని వీళ్ళు షాపులు పెట్టుకొని ఈరోజు మనం అన్యాయం చేస్తున్నారు. ఈరోజు మీరు ఏ మూలకు, హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా వాళ్ళ షాపులు ఎలా ఉండేది? అంటే మన తెలంగాణ ప్రజలు షాప్ మొత్తం నాశేసింది వీళ్ళు. మన తెలంగాణ ప్రజలు షాప్ పెడుతుంటే పెట్టనిస్తలేరా? పెట్టిందండి. వాళ్ళు 2 షాపులు పెడతారు, మరి 3వ షాప్ ఉంటది, వాళ్ళు ఒకటైతారు, మనం ముంచుతారు.
అయితే మార్వాడి ఒక పెద్ద ఆయన ఇదే అంశం గురించి ఏం మాట్లాడంటే, మీకు మాకున్నంత చిత్తశుద్ధి ఉండదు, మీరు పొద్దుగాల షాప్ తెచ్చే సమయానికి వయసులో పడతారు. మీరు అన్నోని అడ్రస్ చెప్పండి, పోయి చెప్పు తీసుకుని కొడతా. మీరు వీడియో బాగా వేరే లేదు ఒక వ్యక్తి. మీరు అన్నోని చెప్పండి, అన్నోని మళ్ళీ మళ్ళీ చూపించండి నాకు ఒకసారి. ఓకే, పోయి చెప్పు తీసుకుని కూడా చెప్తా. నా రాష్ట్రానికి వచ్చి నా బిడ్డలను, మా రాష్ట్రానికి వచ్చి మా తెలంగాణ బిడ్డల్ని అవహేళనగా మాట్లాడుతూ మాకు పంచాయతీ గారు అంటవా? ఓకే, నువ్వు అసలు ఎప్పుడు వచ్చినావు మా తెలంగాణ రాష్ట్రానికి? నువ్వు లేనప్పుడు మేము బతకలేదా? ఓకే, నువ్వు లేనప్పుడు మేము బతకలేదా? ఓకే, ఇది పోరాటాలు కదా, ఆత్మగౌరవం ఉంది ఇక్కడ. ఓకే, ఈ ఆత్మగౌరవం నినాదం మా మహిళలో ఉంటది. ఓకే, జాగ్రత్తగా మాట్లాడే విధానం. ఓకే, వాళ్ళు రాకముందు కూడా నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు ఇంగ్లీష్ లో వచ్చినట్టు మళ్ళీ నువ్వు వచ్చినావా? ఓకే, ఎన్ని రోజులు ఉంటావు? వాళ్ళు ఎన్ని రోజులు పోయారు? ఓకే, ఇప్పుడు ఒకటి, ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిండ్రు. అవును, మేము స్వాతంత్రం కోసం ఉద్యమం చేసినాము. ఉద్యమంలో ఎంతమంది అమరులు అయినరు, ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ స్వాతంత్ర ఉద్యమం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం స్వేచ్ఛావాయువు మనం పీల్చినాము. అవును, తెలంగాణ రాష్ట్రం కూడా అట్లే వచ్చారు, వలస వచ్చిండ్రు. ఓకే, ఆర్థిక దోపిడీ గురవుతున్నాం ఈ రోజు మనం. రాను రాను రాజకీయాలకు వస్తారు, మేము బానిసత్వం గురవుతాం చూస్తున్నాము. అందుకే మా ప్రజలు బానిసత్వం గురి కాకుండా ముందే కాపాడుతున్నాం. మీరు కొన్ని ఛానల్స్ కూడా చూసానా, ఇదే అగ్రెసివ్ గా గో బ్యాక్ మాట్లాడారు. కానీ ఏం చేసిర్రు? ఒక్కరన్నా తట్టా బుట్ట చదువుకొని వాళ్ళ రాష్ట్రానికి పంపించారా? నేను అదే అంటున్నా. 10 మంది ఉద్యమం చేసినప్పుడు అందులో 3 ఏజెంట్లు ఉంటారు. నేను దాన్ని తప్పు పట్టను. మీరు 100% కరెక్ట్. మీరు అన్నది ఇంతకుముందు ఎంతో మంది మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు భూ కబ్జాలు చేయట్లేదా అని నేను అదే అంటున్నా. 119 ఎమ్మెల్యేలలో 119 ఎమ్మెల్యేలలో ఒక 5 మందో 10 మందో కబ్జాలు చేస్తున్నమాట వాస్తవం ఉంటుంది. కాదని ఎట్లా చెప్తాం మనం? అట్లా అని చెప్పి అందరు దొంగలు అనలేం కదా మనం. అవునా కదా? అట్లే నేను అదే అంటున్నా. మార్వాడి గో బ్యాక్ మార్వాడి ఉద్యమం వచ్చినప్పుడు ఎంతో మంది బెదిరింపులకు పాల్పడ్డారు, బెదిరించున్నారు. ఆయన మేము తలగలేదు, మా మీద పిడియాట్లు పెడతామన్నారు, మా మీద కేసులు పెడతామన్నారు. ఈ రాష్ట్రం, ఈ దేశమే, ఆఖరికి తెలంగాణ రాష్ట్రమే మార్వాడీలు చేస్తున్న అంటే మార్వాడీ వల్ల ఆర్థికంగా ముందున్నారు. ఓకే, అంత దౌర్భాగ్యులు మన తెలంగాణ. అలాంటప్పుడు మీ ఫైట్ నీరుగారినట్టు కదా? ఎట్లా? అలాంటప్పుడు గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే మీ ఫైట్ మొత్తం నీరుగారు. ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది పెద్దలు గద్దలు ఎవరుతున్నారో, అమ్ముడు పోయే ఏజెంట్లు కుక్కలు ఎవరుతున్నారో వాళ్ళన్న మాటలు. పిడికిల మంది మార్వాడీస్ వాళ్ళనే మీరు రిటర్న్ పంపించలేక మీరు అదే అస్తిత్వం కోసం కాదు, ఒకటే అంటున్నా. మీరు ఈ రాష్ట్రానికి రండి, మీరు బాగుపడండి, మీకు కాదనం. పెట్టుబడులు పెట్టుకోండి, ఈరోజు పెట్టుబడి పెట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేసుకోండి, కాదనం. కానీ ఇక్కడికి వచ్చి మా అస్తిత్వం దెబ్బతీయొద్దు, మా చేతులతో దెబ్బతీయొద్దు. ఓకే, దెబ్బతీయొద్దు, మా గౌరవాన్ని దెబ్బతీయొద్దు. మీరు ఓకే, మీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు దోపిడీ చేస్తుంది, దారి దోపిడీ లాగా. మీ ప్రవర్తన మొత్తం కూడా ఒక సైకోయిజం లాగా ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారు అంటే, మా వాడు ఒక షాప్ పెట్టుకుని బతికితే వాడు పక్కన అటు ఇటు ఇంకో షాప్ పెడతాడు. ఓకే, రీటైల్ వాడే, హోల్సేల్ వాడే. ఓకే, ఇక మా వానికి ఎక్కడ నుంచి సరుకు ఎక్కడ నుంచి వస్తుంది? ఓకే, వస్తువులు 2 రూపాయలు వాడికి తక్కువ వస్తాయి కాబట్టి వాడికి సేల్ అవుతుంది. ఇంకోటి, వాడు అమ్మే వస్తువులు పూర్తి కూడా నాశనకమే ఉంటాయి. ఓకే, ప్రజలకు ఏం కావాలి? షాపుకు పోయినామా, 10 రూపాయలు తక్కువ దొరికిందా తెచ్చుకున్నామా? ఓకే, కానీ అది నిజమైందా, నాశనకమైందా, అది కల్తీగా జరిగిందా తెలియదు. ఓకే, మీరు గో బ్యాక్ ఆంధ్ర, గో బ్యాక్ మార్వాడి అంటారు కదా, ఇప్పుడు ఎందుకు గో బ్యాక్ రోహింగ్యాస్ అంటే లేరు? అంటే మీకు అంత దమ్ము ధైర్యం లేదా ఒక ముస్లిం ను వాళ్ళ దేశానికి పాకిస్తాన్, బంగ్లాకి పంపించేంత? గో బ్యాక్ రోహింగ్యాస్ అని మీరు అంటున్నారు కదా, నేను ఇప్పుడు చెప్తున్నా. గో బ్యాక్ రోహింగ్యాస్ ఈ రాష్ట్రంలో వాళ్ళకి అవసరం లేదు మాకు, ఈ రాష్ట్రానికి వాళ్ళకి అవసరం లేదు మాకు. వాళ్ళు ఉండడం వల్ల మా రాష్ట్రానికి ఉపయోగం ఉంది మాకు. వాళ్ళు మా చుట్టాలు గారు, మాకు సంబంధించిన విషయం కాదు, మనుషులు గారు. రోహింగ్యాలు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానప్పుడు మాకు ఏమవసరం? మన దేశానికి కూడా కాదు, దేశానికి కూడా కాదు. కనీసం మార్వాడీస్ ఏమవసరం వాళ్ళతో? మార్వాడీస్ అన్న ఆంధ్ర వల్ల మన దేశం ఒకటే అంటున్నా. మన రోహింగ్యాలను కూడా వీళ్ళతో పాటు చూస్తున్నా ఇప్పుడు నేను. ఓకే, వీళ్ళు రోహింగ్యాల కంటే దారుణం. వీళ్ళు రోహింగ్యాలన్నా ఈ రాష్ట్రానికి వచ్చి వాడు అరటి పనులు అమ్ముకోవడమో, లేకపోతే చిన్న చిన్న పళ్ళ దుకాణం పెట్టుకోవడమో, బతుకుని అనుకోవడం, రిక్షా దొక్కడమో, లేకపోతే ఆటో నడుపుకోవడం చేస్తున్నాడు. ఓకే, రోహింగ్యాలకు మద్దతు ఇస్తున్నా తెలంగాణ సర్కార్. మద్దతు చేయడానికి కాదు, మీకు చెప్పడం ఏంటంటే వాడికంటే వీడు ఎక్కువ 100 రెట్లు అడుగు దోపిడి పాల్పడుతున్నట్టున్నా. ఓకే, గుడ్డి కంటే వాడికంటే ఎక్కువ, అంతే కదా, వాడికంటే ఎక్కువ 100 రెట్లు ఆర్థిక దోపిడి పాల్పడుతున్నాడు. ఓకే, ఈ రోజు మమ్మల్ని తీసుకొచ్చి ఉడమే వేసిన వాడు అంటే మీరు కొంటే కూడా లేకపోతే సేవ అనే పరిస్థితి దాపరించి. ఈ స్టేట్మెంట్ అయితే పాస్ అయితేనా? 100% ఏమైతే గుజరాత్, గో బ్యాక్ రోహింగ్యాస్. ఆంధ్ర మార్వాడి కంటే రోహింగ్యాలు బెటర్ అంటున్నా తెలంగాణ సర్కార్ విజయ్ అనేది. లేదు తప్పిది, లేదు తప్పిది. నేను అదే అంటున్నా. ఆంధ్ర వాళ్ళు మాకు ఏ రకంగా దాపురించిండ్రో, మేము ఏ రకంగా స్వాతంత్రం కోరుకున్నామో, తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉద్భవించిందో, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా అమరులు అయినరో, మేము ఆత్మార్పణ చేసుకున్నామో, ఓకే, అంతకు 100 రెట్లు ఎదురు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు అంటున్నా. అంటున్నా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ మేధావులుగా చెప్పుకుంటారు కొంతమంది. 12 సంవత్సరాల తెలంగాణ వచ్చినా కూడా మా తెలంగాణ ఒక గిర్ర తీసుకుంటారు. రానున్న రోజుల్లో సపరేట్ గా దేశంగా కూడా కావాలంటారేమో, అంత పిచ్చి మురిందేమో తెలంగాణ. మీకు ఎవరు చెప్పారట్లా? తప్పది. ఒకటి అంటున్నా, ఈరోజు ప్రాంతీయ భావం అనేది ప్రతి మనిషి లోపల ఉండాల్సిన బాధ్యత ఉంది. అనిపిస్తుంది. లేదు, ప్రాంతీయ భావం ఉండాలి. ఏ రకంగా ఉండాలంటే, చూడండి, నా రాష్ట్రము
నేను నా భద్రత నాకు ముఖ్యం. ఓకే చూడండి, నా రాష్ట్రంలో నేను ఉన్నా, నా రాష్ట్రంలో అస్తిత్వం అనే దానికి దోపిడీ కూడుతుందని బాధపడుతున్నా ఈ రోజు. ఓకే ఎవరు తింటున్నారు? నా రాష్ట్రం సొమ్ము ఎవరు తింటున్నారు? నా రాష్ట్రంలో భూములు ఎవరు తింటున్నారు? నా రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ ఏ రకంగా గురవుతున్నా? ఈరోజు ఇండస్ట్రీ ఎవరు? మీరు చూడండి, 1956లో మొట్టమొదటిసారి తెలంగాణ అదే ఈ భారతదేశంలో ఇండస్ట్రీకి వచ్చింది. ఇండస్ట్రీ వచ్చిన తర్వాత 1981లో ఎన్టీ రామారావు పీరియడ్ లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నో రాయితీలు కల్పించినాం, భూములు ఇచ్చినాం, ఎన్నో రాయితీలు కల్పించాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకు సదన సదుపాయాలు రాజభోగం లాంటివి ఎన్నో వాళ్ళకి భూములు ఇచ్చి ఉమ్మడి ముఖ్యమంత్రి కట్టబెట్టినాం. ఇన్ని ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమి చెప్పండి నాకు. ఓకే, ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు 1000 ఎకరాల దాకా ఉంది. 1000 నాగులు పెడతా అని దున్నుతామని చెప్పినాం కదా మేమే, అన్నమా లేదా? దున్నిరమ్మ పెద్దలు లేదు, దున్నలేదు. అయితే ఈ రోజు ఎంతో మంది నాయకులు ఎన్నో మాటలు మాట్లాడిండు, కానీ చేయలేదు. చేస్తుంటే బాగుండేది. ఈ రోజు చూడండి, పద్మనాభ స్టూడియో లేదా? ఓకే, ఎవరిది? అన్నపూర్ణ స్టూడియోస్ లేదా? అవును. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో భూములు ఎక్కువ ఉన్నాయా? తెలంగాణ బిడ్డల భూములు ఎక్కువ ఉన్నాయా? ఇంకా క్యాపిటల్ అయితే ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి. చలనచిత్ర పరిశ్రమ హీరోలకు భూములు ఎక్కువ ఉన్నాయా? మాకున్నాయా? హీరోలకు ఎక్కువ. సరే, ఈ రోజు చూడండి, మీరు ఎన్ని సినిమాలు తీసినా కూడా ఈ రోజు తెలంగాణ ప్రాంతం గురించి ఈ రోజు ఏ సినిమాలు మాట్లాడిండ్రా? ఓకే, మమ్మల్ని కనీసం గౌరవంగా చూసారా? ఏ రోజు హేళన చూసి మాట్లాడలేదు వాళ్ళు. ఓకే, ప్రతిరోజు హేళన చూసే మాట్లాడండి. ఈ రోజు మీరు తెలుగు చిత్ర పరిశ్రమలు మీరు ఏ సినిమా చూసినా సరే తెలంగాణ గురించి ఒక్క పదం కూడా మంచి మాట్లాడిన పాపన పోలేదు. ఈ విధాలు దుర్మార్గులు వెటకారంగా మాట్లాడండి. కమెడియన్స్ కు మన కమెడియన్స్ తెలంగాణ బిడ్డల్ని కమెడియన్స్ చేసారు. ఓకే, తెలంగాణ బిడ్డల్ని యాదాద్రి అన్నాడు. అంటే బాడీ గార్డ్స్ లాగా వీళ్ళలాగా చూసారు. హీరోగా చేసిన మన ప్రభుత్వం వచ్చి కదా 1000 ఎకరాలు దుంతున్నారు కదా, మరి ఎందుకు పాలకుల తప్ప ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. ఓకే, మన వాళ్ళు బానిసలయ్యారు. మరి అదే కదా, బానిసత్వం నుంచి దూరం కావడానికి మేము వచ్చినాం. మళ్ళీ మేము అదే కోరుకుంటాం, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ రక్షణ పుట్టినందుకే చెప్తున్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను చాలా విషయాలు ఇంకా మీరు చెప్పండి. మన వాళ్ళు బానిసత్వమే మనల్ని నిండా ఉంచుతుంది. ఓకే, కోట్ల మందిని పాలించేటోళ్ళే వాళ్ళే ఈ విధంగా బానిసత్వం చేస్తే మనం ఏడ ఫైట్ చేస్తాం అనేది ఇప్పుడు క్వశ్చన్ రేకెత్తుతుంది. అవును, అయితే విషయం ఏంటంటే బానిసత్వం అనేది కొంతమంది లోపల మాత్రమే ఉంది. వాళ్ళ వల్లే తెలంగాణ వెనుకబడుతున్న మాట 100% వస్తుంది. అందుకోసమే అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం నినాదంతో మళ్ళీ తెలంగాణ రక్షణకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలు వచ్చిన 3: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ పార్టీల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్న కాంగ్రెస్, ఈ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి తెలంగాణ సర్కార్ విజయ్ ఏమనుకుంటుంది? చూడండి, గడిచిన 12 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అమరులకు ఏం చేయలేదు, అమరుల తల్లిదండ్రులకు ఏం చేయలేదు. ఓకే, సెంటు భూమి ఇవ్వలేదు. హామీలు అయితే హామీలు ఇచ్చిండ్రు, కానీ హామీలు మర్చిరు. మళ్ళీ వెంటనే ఇవ్వడంతో పాటు అమలు చేయలేదు, మర్చిపోయిండ్రు. 2 పర్యాయాలు గెలిపించినా కానీ జనాలు, ప్రజలు, మా తెలంగాణ బిడ్డలు నమ్మకంతో 2 పర్యాయాలు గెలిపించినా కూడా 2 సార్లు గెలిపించినా ఎక్కడ న్యాయం జరగలేదు మా. ఓకే, కానీ తరువాత సరే కాంగ్రెస్ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నారు జనాలు, నమ్మిండ్రు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు తీసుకొచ్చిండ్రు, 60 సార్లు దంతుండు. ఓకే, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు తీసుకొచ్చిండు, చెప్పిండు 60 సార్లు దంతుండు ఈ రోజు. ఓకే, రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పుట్టగదులు లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పరచుకున్నాడు. ఓకే, మళ్ళీ వచ్చే అవకాశం లేదా? మళ్ళీ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. ఆయన ఏం చెప్తుంటే పదే ఎక్కడ ఏ స్టేజ్ ఇట్లా మీడియా ముందు కూర్చున్నా కూడా ఆయన ఏంటంటే 94 నుంచి 2004 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు 94 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ఉంది. డెఫినెట్ గా ఈ 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కళ్ళు కావాలని చెప్పండి అంతే. రేవంత్ రెడ్డి కళ్ళు మాత్రమే అంటున్నాడు. ప్రజలకు చేసిన ఒక మంచి పని చెప్పండి రేవంత్ రెడ్డి. మీరు ఓకే, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రజలు చేసిన ఒక మంచి పని చెప్పండి. మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు. ఎక్కడండి? ఎక్కడ పెట్టిండు మహిళలకు ఫ్రీ బస్సు? మీరు అదే అనుకున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు, జెంట్స్ మగవాళ్ళు ఎక్కినప్పుడు డబల్ ఛార్జ్ కొడుతున్నాడు. ఓకే, ఇదే కదా ముందు నుంచి పెట్టుకోవడం, వెనక నుంచి గుంజుకోవడం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిండో అందులో ఫుల్ ఫ్లెక్స్ గా ఏది అమలు కాలేదు. ఎక్కడైంది అమలు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు అయినట్టు మీరు నేను ప్రజలకు పోదాం. 6 గ్యారెంటీలు అమలు అయినాయంటే మన దాంట్లో ఫస్ట్ జనాలు. ఓకే, తెలుసు మేము పెదవరా, నువ్వు చదువుతున్నారు కదా మమ్మల్ని దగులు బాజీ అంటారు మనల్ని. ఓకే, మరి ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నా? ఎక్కడ లోపం జరిగింది? స్వార్థమే వేరే లోపం. వాళ్ళు ఒకటే ప్రజల్ని మభ్య పెట్టాలనుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని పూర్తిగా
మర్చిపోయారు. ఓకే వాళ్ళ పాలన వాళ్ళ సొంత ఇంటి పాలనలాగా మారిపోయింది. వాళ్ళ పాలన ఓకే అన్నదమ్ముల పాలనలాగా మారిపోయింది. ఒక ఆయన ఫామ్ హౌస్ పాలన కొనసాగిస్తే మరొక అతను ఏం చేస్తున్నాడు, కుటుంబ పాలన చేస్తున్నాడు. ఆయన ఫామ్ హౌస్ పాలన చేస్తే ఆయన కుటుంబ పాలన చేస్తున్నాడు. ఆయన ఫామ్ హౌస్ పాలన చేస్తే ఆయన పర్సనల్ పాలన చేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. దీనివల్ల చాలా మందిని రోడ్ మీకు ఇచ్చిండు. ఈ కాన్సెప్ట్ ఎట్లా చూడొచ్చు? మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రా పూర్తిగా వాళ్ళ పర్సనల్ గా పనికొస్తుందని చెప్పి అంటున్నా. ఎట్లా అంటున్నా, హైడ్రా చీఫ్ అవుతున్నారు రంగనాథ్ గారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల భూముల్ని మేము హైదరాబాద్ తరపు నుంచి బతికించినామని చెప్తున్నారు, కాపాడినామని చెప్తున్నారు. అవును సరే, ఒకవేళ కాపాడి ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పున్న తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన భూములు అమ్మిన తర్వాత మిగతా 3 లక్షల కోట్ల రూపాయల భూమి మిగులు మనకు బడ్జెట్ ఉంటుంది కదా, అవును భూమి డబ్బులు ఉంటాయి కదా. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుంది కదా, అవుతుంది. అమ్మండి ఏడుందో మరి, మీరు కాపాడిన భూములు చూపించి అమ్మండి. మరి అది ఫ్రీ లేక్ సిటీ చేస్తా అంటే చిన్న చిన్న వర్షం పడితే హైదరాబాద్ మొత్తం అతలాకుతలా అవుతుంది కదా. ఎక్కడ చేస్తున్నాడు ఫ్రీ లేక్ సిటీ? ఇప్పుడు ఇవన్నీ బఫర్ జోన్ లెఫ్ట్ ఎక్కడ చేస్తున్నారు ఫ్రీ లేక్ సిటీ చెప్పండి నాకు. ఓకే, ఈ రోజు అశుద్ధ కాలేజీలు ఉన్నాయి, ఫాతిమా కాలేజ్ కూర్చుండా, ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూలుస్తానే అది మాట చెప్పడం కాదు, కూల్చిందా. ఓకే సరే, ఇదే విషయం చెప్తాను మీకు నేను. ఈ రోజు ఫాతిమా కాలేజ్ విషయంలో అకాడమిక్ గుర్తొచ్చింది మీకు. మరి పేద ప్రజలు ఎన్ని కూర్చున్నప్పుడు 4 రోజులు సమయం ఇవ్వాలని గుర్తులేదా మీకు? ఈ రోజు అదే పేదల ఇళ్లలో ఎంతమంది పిల్లలు స్కూల్ పోతున్నారు. ఎస్పెషల్లీ మన ఆర్తెలు వేదికగా ఒక చిన్న పాప, ఆ పాప ఏం చెప్పింది అంటే, నా స్కూల్ బుక్స్ తీసుకొని ఇవ్వాలి అని చెప్పింది. అది మా ఆర్తెలుగు మీడియాకి స్కూల్ తీసుకునే టైం 100% వాస్తవం. బుల్డోజర్ ఎక్కించు. మీకు ఇంకో విషయం చెప్తా. ఈ రోజు చిన్నపిల్లల పుస్తకాల దగ్గర నుంచి ఆఖరికి పండు ముసలి పేదవాళ్ళు ముసలి పడుకుంటా కూడా గుంజుకొచ్చి మరి కూడగొట్టింది కదా, కనీసం నోటీసులు ఇవ్వకుండా. మరి డబ్బున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎన్నో భూములు కబ్జా కూడా, మరి వాడి పరిస్థితి. ఓకే, పొంగులేటి బఫర్ జోన్ అంటారు, డబ్బున్నోడికి ఒక న్యాయం, పొంగులేటి బఫర్ జోన్ అంటారు, తిరుపతి రెడ్డిది బఫర్ జోన్ అంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మినిస్ట్రీలలో అవుతుందో మినిస్టర్లలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నెంబర్ 1 కబ్జా కూడా అంటున్నారు కదా మీరే. ఓకే, అవును, జనాలు అంటున్నారు, ప్రజలు అయితే ఉంది, పేపర్లో వస్తుంది పొద్దున్న లేస్తే. అవునవును, వాళ్ళ కొడుకు పేరు మీద ఎన్నో కన్సెషన్ దోపిడీ చేస్తున్నారు అంటున్నారు. మరి ప్రభుత్వం ఒక విచారణ చేయట్లేదు. మరి హైదరాబాద్ రంగనాథ్ గారు ఎక్కడ అనుకున్నారు మరి? ఓకే, ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ రంగనాథ్ గారు? రేవంత్ సీట్కి వేస్తారో వస్తుందో ఇక్కడ ఎట్లా వస్తుంది? ఒకవేళ పొంగులేటిని గెలిపితే హైదరాబాద్ రంగనాథ్ వచ్చి కూర్చోవాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడదా? ఓకే, కబ్జాలను ప్రశ్నించలేదు, ధైర్యం లేదా ప్రభుత్వానికి? ఒకటి ఇక్కడ కమిషన్ బేసిక్స్ నడుస్తుందా? ఓకే, క్లియర్ నడుస్తుంది, అదే కదా. పేదల ఇళ్ల మీద పోవడానికి మాత్రం మీకు ఎటువంటి అది లేదు, అడ్డు లేదు. డబ్బులు నేర్చుకోవాలంటే భయపడుతున్నారా మీరు? ఓకే, కదా. తెలంగాణలో బీఆర్ఎస్ పాత్ర అండ్ కాంగ్రెస్ పాత్ర చెప్పిరనా? బీజేపీ పాత్ర ఏ విధంగా? బీజేపీ గురించి మనం మాట్లాడుకోవడం బెస్ట్. ఎందుకని అంత మాట? ఎందుకోసం మాట్లాడుకోవడం బెస్ట్ అంటే, అసలు బీజేపీకి తెలంగాణ రాష్ట్ర సంబంధం ఏం చెప్పండి నాకు. ఓకే, దేశాన్ని పాలిస్తున్న పార్టీ కదా. నేను తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ సంబంధం అంటున్నా. ఇప్పుడు ఒక చెప్తున్నా మీకు, నేను బీజేపీ ఏజెండాను, బీజేపీ కార్యకర్తలను, బీజేపీ నాయకులను అడుగుతున్నాను, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి సంబంధం ఏంది? కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ఏదైతే సంబంధం ఉందో బీజేపీ తెలంగాణ కోసం కొట్లాడిందా? తెలంగాణ కోసం కొట్లాడిందా బీజేపీ? ఓకే, ఇప్పుడు తెలంగాణ ఉద్యోగంలో బీజేపీ ఉందా? ఓకే, ఏ రోజైనా సరే చిన్న రాష్ట్రం రావాలని కోరుకుందా బీజేపీ? ఓకే, అభివృద్ధి చెందాలని కోరుకుందా? మీకు చిన్న విషయం చెప్తా. మీరు బీజేపీ అంటున్నది చెప్తున్నా, జనాలకు కూడా తెలియాల్సిన అవసరం, ఓకే, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూడండి మిత్రమా, తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్న పన్ను, ఢిల్లీకి పోతున్న పన్ను గురించి చెప్తా. తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్న పన్ను 100 రూపాయలు అనుకుందాం, 42 రూపాయలు రిటర్న్ ఇస్తుంది, 42 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ నుంచి 100 రూపాయలు పోతే 51 రూపాయలు ఇస్తుంది. బీహార్ నుంచి 100 రూపాయలు పోతే 930 రూపాయలు ఇస్తుంది రిటర్న్. ఓకే, యూపీ నుంచి 100 రూపాయలు పోతే 252 రూపాయలు రిటర్న్ ఇస్తుంది. అంటే మీరు చెప్పే 2 రాష్ట్రాలు చాలా వెనుకబడిన రాష్ట్రాలు కదా చెప్తున్నా. మీ దక్షిణాది రాష్ట్రాలను ముంచి ఉత్తరాది రాష్ట్రాలని పెంచుతుంది అది. ఓకే, ఇది బీజేపీ యొక్క కుతంత్రం. అంటే మీరు జస్ట్ మెకానికల్ గా చెప్తారా? స్టాటిస్టిక్స్ ఉన్నాయండి, మీరు కనుక్కోండి మీరు ఒకసారి. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న పన్ను ఎంత, రిటర్న్ ఇస్తున్నాయి ఎంత, మనం పన్ను కడుతున్న రిటర్న్స్ ఎన్ని వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రానికి ఇస్తుంది ఎంత, ఉత్తరాది రాష్ట్రాలకి ఇస్తుంది ఎంత, దక్షిణాది రాష్ట్రాలకి ఇస్తుంది ఎంత, ఉత్తరాది రాష్ట్రాలకి ఎంత దోచి పెడతారు కనుక్కోండి మీరే. ఓకే, ఈరోజు చూడండి, ఉత్తర రాష్ట్రాలను 5 రాష్ట్రాలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం 2025లో. ఓకే, 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు 53,000 కోట్ల రూపాయల నుంచి 63,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఓకే, సో ద్వేషం చూపిస్తుంది దక్షిణాది మీద 100%. మోదీ గారు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేని పార్టీ. ఓకే, బీజేపీ నాయకుల్ని ఉరికింది కొట్టాల్సిన పరిస్థితి ఉంది మనకు. ఓకే, కష్టంగా కొట్టాలి. ఇంకో స్టేట్మెంట్ చెప్పండి. ఇంకో స్టేట్మెంట్, ఈ రోజు దేశ ప్రధానమంత్రి ఈ రోజు బీజేపీని స్టేట్ ఫార్వర్డ్ వెళ్తున్నా,
స్టేట్ ఫార్వర్డ్ మా మొక్కలను పట్టుకుని అడుగుతున్నా, బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, ఓకే కొంచెం సిగ్గుందా? ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ, మరి మన ప్రధాని నరేంద్ర మోడీకి నాకు గౌరవం ఉంది, ఓకే మన ప్రధానమంత్రి పదవి గౌరవం ఉంది, కానీ ఆయన మీద గౌరవం నాకు లేదు. కారణం చెప్తా. ఎందుకు గౌరవం లేదంటే మన్ కీ బాత్ అనే ఒకటి కార్యక్రమం పెట్టాను. ఎందుకు ప్రజల ముందుకు వచ్చి నిలబడి మాట్లాడలేవా? ధైర్యం లేదా నీకు? దేశానికి ప్రధానివి మాట్లాడలేవా? నీకు ఆ ధైర్యం లేదా? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో 173 ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు మన్మోహన్ సింగ్, నువ్వు ఒకరు పెట్టలేదే. ఓకే, నువ్వు ఒకరు పెట్టలేదే. పూర్తిగా సినిమా హీరో ఏ రకంగా బిహేవ్ చేస్తాడో మోడీ ఆ రకంగా బిహేవ్ చేస్తాడు. ఓకే, జస్ట్ షో పుటప్ మోడీ. ఓకే, మోడీ అంటే షో పుటప్ అన్నాడు. సరే మోడీని అంటే అన్నారేమో కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ లేదు, మోడీతో పాటు బీజేపీ నాయకత్వం అందరూ తెలంగాణ ఈ రోజు తెలంగాణ ఎందుకు వస్తలేదు? తెలంగాణ బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే అసలు తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు లేరన్నారు. లేరు, అందరూ లేరు. ఇది మన బీజేపీ, నేను అదే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు కోపం రావచ్చు, తప్పులేదు, కానీ ఒక్కసారి ఆత్మవిశ్వాసం చేసుకోండి. ఆత్మవిశ్వాసం చేసుకొని మీరు ఆలోచించండి. బీజేపీ 2009, 2014 ఈ క్రమంలో ఈ 5-6 సంవత్సరాలు మలిదశ ఉద్యమం టైంలో బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా తెలంగాణకు సంఖ్య రోడ్డు మీకు రాలేదు. నేను అదే చెప్తున్నా. బీజేపీ కార్యకర్తలకు కొంతమంది వ్యక్తులకు ఆ కార్యకర్త తెలంగాణ బిడ్డలై ఉండి వాళ్ళకి ఆత్మగౌరవం, తెలంగాణ మీద ఆకాంక్ష, తెలంగాణ మీద ప్రేమ, యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాల మీద గౌరవం ఉంటే వాళ్ళు రావచ్చు, కొట్టాడచ్చు. రావచ్చు అని చెప్పి వచ్చిండ్రు, కొంతమంది కొట్టాడు. కాంగ్రెస్ కంటే ఎక్కువ రాలేంటారా? లేదు, కాంగ్రెస్ నేను అంటుంది పార్టీ గవర్నమెంట్ బీజేపీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతాం. మీకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాటి పాలనలో కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ రాకపోవచ్చు, బీజేపీలో బీఆర్ఎస్ లేదు, బీజేపీ రాలేదు, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగిన మాట వాస్తవం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకులు, మేధావులు, కవులు, కళాకారులు, కార్యకర్తలు ఎంతో మంది కొట్టాడిండ్రు. విద్యావంతులు, మేధావులు ఉడెక్కిండ్రు. నేను అదంటున్నా, రిక్షా దొక్క దగ్గర నుంచి ఆటో నడిపే వ్యక్తి, ప్రతి ఒక్కరు ఫైట్ చేశారు. ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తి, కార్మికుల నుంచి ప్రతి ఒక్కరు ఫైట్ చేసి రోడ్డు మీద ఎక్కి నిరసన తెలిపి వంట వరకు చేసి అక్కడనే తిని అక్కడనే భోజనం చేసి తెలంగాణ అన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ బీజేపీ నై తెలంగాణ అన్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు నై తెలంగాణ అన్నారు. బీజేపీ ఎంపీలు ఏ తెలంగాణ అంటే వాళ్ళు నై తెలంగాణ ఏమన్నా అంటే ప్రస్తుత బీజేపీ ఎంపీలు ఎవరైనా నై తెలంగాణ అన్నట్టు ఎక్కడైనా ప్రూవ్ చూస్తారా? 100% చూస్తాం. ఎందుకంటే మార్పు చేసుకున్నా నేను చూస్తా, మీరు చూపించండి. అదేంటున్నా, జై తెలంగాణ అనాల్సిన ఎప్పుడు అవసరం వచ్చిన వాళ్ళకు చెప్తాం, మీకు అదే చెప్తున్నా అన్నారు. అంటే తెలంగాణ అన్నారు, ఇప్పుడు ఎప్పుడన్నారు తెలంగాణ లేరు, కానీ ఎప్పుడన్నారు మీకు అదే చెప్తున్నా. ఎప్పుడున్నారంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష పెరుగుతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం అవసరం, అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అనేది అవసరం ఉన్నప్పుడు, ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుతున్నప్పుడు, ఎగిసి పడుతున్న తారాస్థాయికి జరిగినప్పుడు మమ్మల్ని ఎక్కడ వీళ్ళు కొడతారో, మీరు రాకుంటే ఎక్కడ మమ్మల్ని దండిస్తారో, మాకు ఇక్కడ బట్టలు చెప్పి మనం ఉరికించే పరిస్థితి ఏర్పడ్డదనే పరిస్థితిలో కొంతమంది నాయకులు వచ్చి పోరాడారు తప్ప తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కార్యకర్తల, బీజేపీ నాయకుల పాత్ర లేదంటున్నా. తెలంగాణ సర్కార్ విజయ్ లేదు. ఇంకో విషయం చెప్తున్నా, మన తెలంగాణ చిన్నమ్మ అనుకుంటున్నాం, సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అనుకుంటున్నాం. ఆ తల్లి ఆమె తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో కీలకంగా, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో పార్లమెంట్ లో కీలకమైన అంశంలో ఆమె మాట్లాడడం జరిగింది. మాట్లాడి తెలంగాణ రావాలని కోరుకున్నది. ఓకే, ఈ తెలంగాణ ఉద్యమం బీజేపీ అన్నప్పుడు ఆమెను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు నాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె తెలంగాణ ఆడబిడ్డగా మనం గుర్తిస్తాం, ఆమెకు మాత్రమే గౌరవిస్తున్నా ఇక్కడ నేను. ఓకే, ఈ బీజేపీ పార్టీకి కాదు, గౌరవం ఎవరికి ఇవ్వట్లేదు, ఇంకెవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంతమంది సోకాళ్ళు వెదవాళ్ళు కొందరు వాళ్ళకి తెలంగాణ కూడా ఈరోజు కూడా ఇష్టం లేదు, ఈరోజు కూడా ఇష్టం లేదు వాళ్ళకి. మెన్షన్ చేయడం చెప్తాం, మీరు అది పేరు చెప్తా. ఈ రోజు గుజరాతీ మార్వాడి రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వేదిక ఏర్పడ్డది. తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవడానికి మన ప్రధానమైన అంశము, కాపాడడానికి తెలంగాణ ప్రధాన అంశంగా మనం ఏర్పరచుకున్నాం. కానీ మార్వాడీలకు సపోర్ట్ చేసే విధంగా బీజేపీ ఉన్నారు ఇప్పుడు. ఓకే, అసలు నేను ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు, కేవలం 2% ఉన్న మార్వాడి ఒకవైపు అయితే, ఈ బీజేపీ విధులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ విధులు మార్వాడి వైపు వెళ్తారు, తెలంగాణ ప్రజల వైపు రారు, పోతుంది గ్రౌండ్ పోతుంది. మీ అమలు పోయే ఏజెంట్లు వీళ్ళు. ఓకే, అమలు పోయే ఏజెంట్లు వీళ్ళు. బీజేపీలో విధులు అంటారు, ఈ మాట గ్రౌండ్ బీజేపీలో ఉన్న అగ్రనాయకత్వంలో కొంతమంది విధులు అని చెప్తున్నా. ఓకే, మీకు అదే చెప్తున్నా, మళ్ళీ మీరు దాన్ని మళ్ళీ వేరే తీసుకుపోకండి. నాటపక్షిలో నేను అదే చెప్తున్నా, క్లియర్ కట్ గా ఉన్నా నేను. మీరు నిజమైన అబద్ధమైన ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నిజంగా చెప్తున్నా. బీజేపీలో కొంతమంది ఏజెంట్లు, కొంతమంది బ్రోకర్లు, కొంతమంది విధవాలు పెడుతున్నారో వాళ్ళు తెలంగాణ ప్రజల వైపు కాకుండా ఈ ఆర్థిక దోపిడీ వ్యతిరేకంగా మేము ఒకవైపు పోరాడుతుంటే, మరోవైపు గుజరాతీ మార్వాడి రాష్ట్రాలకు
సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. కొమ్ము కాస్తున్నట్టు. కొమ్ము కాస్తున్నారు. అది ఇప్పుడు వాళ్ళ మోచేత నీళ్ళు తాగుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఒక సబ్జెక్ట్ తెర మీదకి వచ్చానా, చిన్న షార్ట్ కట్ లో మాట్లాడుకున్నది. అది చెప్పండి. గుజరాత్ మార్వాడిని ఎవరైతే గో బ్యాక్ అంటారో వీళ్ళు సనాతన వ్యతిరేకులు అని ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఎవరున్నారు అట్లా? చాలా డిస్కస్ జరిగింది. మీరు ఎట్లా అన్నారు? మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఆర్థిక దోపిడీ వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు మమ్మల్ని పట్టుకొని హిందూ వ్యతిరేకులు అంటారా? మీకు అంత దమ్ముందా? ఆధారం ఉందా మీకు? ఎట్లా అంటారా అండి? ఓకే. ఈ తెలంగాణ గడ్డ మీద కాకతీయ చోళులు లేరా? వాళ్ళు కట్టిన గుడులు కావాలని చెప్పండి. కాకతీయులు కట్టిన గుడి కావా? మీరు కట్టించరా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గుడి సార్ మీ భాగస్వామ్యం ఉందా అంటున్నా. అసలు మానవుడికి తెలంగాణ గుడిలో భాగస్వామ్యం ఎక్కడ ఉంది చెప్పండి నాకు. ఎక్కడ మమ్మల్ని హిందూ హక్కు మీకు ఎక్కడ ఉంది? నన్ను అంటారా మీరు హిందూ కాదని? ఎట్లా అంటారు చెప్పండి? నా ముందుగా హిందూజన్ జరిగింది, నా పెళ్లి హిందూ జరిగింది, నా డేట్ ఆఫ్ బర్త్ హిందూజన్ ఉంది. మీరు చూడండి, మీ సర్టిఫికేట్ చూస్తే నాకు హిందూ అని రాస్తుంది. నన్ను హిందూ కానీ నాన్న హిందూ అనే హక్కు నీకు ఎక్కడిది? ఎవరు హిందువులు? అదే ఈ మార్వాడీలు ఎక్కువ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తారు కాబట్టి అందుకే అనే కుక్కలు చెప్పేసుకొని కొడుతుంటున్నా. అనే కుక్కలు చెప్పేసుకొని కొడతా ఫస్ట్ నేను. అసలు హిందూయిజం లో తెలంగాణ రాష్ట్రంలో మీరు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడిలో వాళ్ళ భాగస్వామ్యం ఉందంటున్నా. ఈ రోజు ఏ గుడిలో ఉన్న అర్చకునికి వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్ లేదు. చెప్పండి. లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గుళ్ళలో ఏ మార్వాడి కాంట్రిబ్యూషన్ ఉందని అడుగుతున్నాయి సందర్భంగా. కాకపోతే ఎక్కడో లోపిస్తున్న భక్తి, వాడు నానిందు ఎక్కడో లోపిస్తున్న భక్తిని కొంచెం పెంపొందిస్తున్నారు. లోపిస్తున్న భక్తి మీకు ఎక్కడ లోపిస్తుంది చెప్పండి? ఏ జాతర పోండి. ఇప్పుడు ఎన్ని జాతరలు జరుగుతున్నాయి మన దగ్గర రాష్ట్రంలో? ఎన్ని జాతరలు జరుగుతలేదు మన గుళ్ళు నడుస్తలేవా? బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మరి వాళ్ళు వస్తే మన గుళ్ళు నడుస్తున్నాయా? ఎవరు వాడు ఇంతకు? సో వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు భారతదేశానికి వచ్చి దోపిడీ ఎట్లా చేస్తుందో వీడు అంతే. ఈ కొడుకులు అంతే. వీళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని కొడుకులు వీళ్ళు. మీరు క్వశ్చన్ చెప్తా. ఈ రోజు చార్యులు ఉన్నారు మన బీసీలలో. అవును. విశ్వకర్మ అంటేనే దేవుళ్ళు. అవును. వాళ్ళ చేతుతో గుంజి నాశనం చేసింది, వాళ్ళ నాశనం పట్టించింది వీళ్ళు, ఈ విధవలు. మీకు క్వశ్చన్ చెప్తా. ఈ రోజు మార్వాడీలు పాన్ బ్రోకర్ షాప్ పెడుతున్నారు. అవును. బంగారం కుదిపెట్టుకుని షాప్ పెడుతున్నారు. మరి ఆ బిజినెస్ మా చార్యులు చేయొచ్చుగా, విశ్వకర్మలు చేయొచ్చుగా. ఎందుకు చేయట్లేదు చెప్తా. ఎందుకు చేయాలంటే తెలంగాణ బిడ్డల మధ్యలో షాపులు పెట్టి 3 రూపాయల మితికి 4 రూపాయల మితికి చక్రవడ్డీకి ధర్మవడ్డీ చక్రవడ్డీని వసూలు చేస్తారు విధవలు. ఈ కొడుకులు వసూలు చేస్తుంటారు. ప్రజల తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లా బట్టి పెడుతుంది నా కొడుకులు మార్వాడీస్. అదే మాట్లాడుతున్నా. మార్వాడీసే ఈ డబుల్ బాధ్యులే, ఈ లంగ కొడుకులే తెలంగాణ బట్టి పెడుస్తున్నది. అదే అంటున్నా, అదే మీకు చెప్తున్నా. మీ తెలంగాణ ప్రజల కోసం కానీ పర్సనల్ ఖర్చు అయితే నాకేముందండి పర్సనల్ ఖర్చు? ఈ కొడుకు మంచం పోతా కంచం పోతా, ఈ కొడుకుతో నాకేం పని చెప్పండి. ఎవరంటే వీళ్ళు నాకు అర్థం కాదు. నా రాష్ట్రం కొద్ది బతుకుంటే నా మీద జులం ప్రదర్శించే కొడుకులు ఎవరు వీళ్ళు? ఓకే, ఇది నా రాష్ట్రం, ఇది నా భూమి, ఇది నా గడ్డ. ఓకే, వీరోడు మాట్లాడింది నన్ను అడగడానికి మనకి ఎక్కడ రైట్ ఉంది? సో తెలంగాణ రక్షణ మీకు క్వశ్చన్ చెప్తా. విశ్వకర్మల ఆ షాప్ పెట్టచ్చు. ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు అంటే వివేక ధర్మవడ్డీ చక్రవడ్డీ భూచక్రవడ్డీలు మనోళ్ళు విధించే పరిస్థితి లేదు. అవును. మనోళ్ళలో పరిస్థితి ఏంటంటే 2 రూపాయలకు 3 రూపాయలు మిత్తి పెట్టుకున్న తర్వాత వచ్చి డబ్బులు కడమని వచ్చినప్పుడు వాళ్ళు బాధతో ఏడుస్తుంటే ఆ ఉసురు మాకెందుకు అని, ఆ శాపం మాకెందుకు అని చెప్పి మనోళ్ళు ఆ షాపులు పెట్టడం మానేశారు. అసలు లేవు మనలో. మనలో అట్లాంటి అంటే పరుల సొమ్ము తినే బుద్ధి మనలోకి లేదు అసలు. ఆ పాప సొమ్ము మనలోకి వద్దని చెప్పి విశ్వకర్మలు అటువైపు పోలేదు. కానీ ఈ కొడుకులు ఎవరుతున్నారు మీకు క్లియర్ చెప్తున్నా. ఈ గుజరాతీ మార్వాడి రాజస్థానీ ఈ డబుల్ బాధ్యులు ఎవరుతున్నారో, ఈ బ్రోకర్లు ఎవరుతున్నారో ఈ రోజు ఆ షాపులు ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళకి కావాల్సింది కేవలం ఆర్థిక దోపిడీ మాత్రమే. వాళ్ళకి కావాల్సింది కేవలము ఈ ప్రజల యొక్క రక్తం దాగినా సరే, రక్త మాంసాలు రుచిమగిన కొడుకులు వీళ్ళు, నక్కలు వీళ్ళు. ఈ నక్కలు ఏం చేస్తాయంటే వాడు చచ్చినా పర్వాలేదు, బతికినా పర్వాలేదు, ఊరేసుకున్నా పర్వాలేదు, నాకు పైసలు కట్టి చచ్చిపో, నా సొమ్ము నాకు కావాలి, నా సొమ్ము నాకు కావాలి. ఓకే, అంటే కొంచెం అదే చెప్తున్నా. హెల్ప్ లైన్ నెంబర్ పెట్టినా ఈ రోజు మారుడేలో ఎవరు నష్టపోతే వెంటనే నెంబర్ కాల్ చేయని చెప్పి నెంబర్ కూడా మెసేజ్ పెట్టినా. ఓకే, అంటే ఏం చేయబోతుంది? ఇంత అగ్రెసివ్ గా ఉన్నారు కదా మార్వాడీస్ పైన. మన ప్రజలకు అగ్రెసివ్ అని కాదు, అదే అంటున్నా. మన ప్రజలకు గద్దల మీద అగ్రెసివ్. ఓకే, ఇంత అగ్రెసివ్ ఉన్నారు కదా. తెలంగాణ రక్షణ వేదిక వాళ్ళని రిటర్న్ పంపించడానికి లేకుంటే మనది ఎవరిని అంటే పెంపొందించడానికి ఏం చేయబోతుంది? అదే అంటున్నా. తెలంగాణ రక్షణ వేదిక ప్రధాన అంశం అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం. అవును. అస్తిత్వం అనే విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రము సకల సంపదలు గల రాష్ట్రం. ఈ సకల సంపదల రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే పరిస్థితి పాలకుల ఏర్పడ్డది. తర్వాత ఆత్మగౌరవం సమస్య ఏర్పడింది. ఆత్మగౌరవం అన్నప్పుడు పర రాష్ట్రం కూడా వచ్చి పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన రాష్ట్రంలో బతుకుంటూ మన రాష్ట్రంలో జీవన విధానం కొనసాగిస్తుంటూ మన మీద వాడు జులుం ప్రదర్శించడం, మనల్ని అవహేళన మాట్లాడడం, మన సొమ్ము తినుకుంటూ వాళ్ళు మన మీద ఉమ్మేయడం, ఇది ఆత్మగౌరవం సమస్య. తర్వాత ఈ రెండింటికి విధానంగానే అంటే ఎదుర్కోవడానికి పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేసే దిశలో
నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఉమ్, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉమ్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉమ్. గుజరాతీ మావడి రాష్ట్రాన్ని వెలగొడతా. ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎప్పటివరకంటే ఉమ్. కాలక్రమేణా కొనసాగుతూనే ఉంటుంది, మా ఉద్యమాలు ఆగదు కదా. ఉమ్, మీరు చూడండి, ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం కాదు, ఉమ్. ఇంకో సంవత్సరం, అంటే ఒక 6 months. ఇంకో కనీసం నేను చెప్తున్నా కదా, ఉమ్, పోరాటాల వల్ల ప్రజలందరూ కూడా ఏకమవుతారు. ఓకే. ఏకమయ్యారు. ఒక అవగాహన కల్పిస్తారు. ఖచ్చితంగా ఆ, అతి తొందరలోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే. మీరు చూడండి చట్టాగుట్ట పట్టుకొని చేతి మళ్ళీ అన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీలాంటి వాళ్ళు గో బ్యాక్ మారవాడు అని ఒక ఉవ్వెత్తున గోబ్యాక్ మార్వాడి మాట ఉండకండి. గోబ్యాక్ మార్వాడి, రాజస్థానీ, గుజరాతీ, రోహింగ్యా అనండి అన్న ఓకే. ఒక స్థాయిలో తారజువలా ఏరు మళ్ళీ మొత్తం సైలెంట్ అయిపోయింది. లేదు లేదు, మేము ఒక ఉద్యమ ఆకాంక్ష, ఏ యూట్యూబ్ లో చూసినా మీరే ఉన్నారు. ఉద్యమ కార్యాచరిత్రం మేము ఉన్నాం. అవును, వాస్తవంగా నిజమే, మీరు అనేది కరెక్టే. మేము చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారు, న్యూస్ కోసం పిలుస్తారు, మాట్లాడుతున్నారు. నేను అదే అంటున్నా, ఉద్యమ కార్యాచరణ మేము ప్రారంభించినాం. ఓకే. మేము ఒక ఆలోచన విధానంతో ఉన్నాం. మనం ఒకటే దాడి చేయడమో లేకపోతే ప్రత్యక్షంగా పోయి మనం మాట్లాడడమో కొట్టడమో కాదు మనకు కావచ్చు. తెలంగాణ ప్రజల లోపల ఇప్పుడు మనము ఏ రకంగా నష్టపోతున్నాము, ఏ రకంగా మనం దోపిడీకి గురవుతున్నాము, ఏం కోరుకుంటున్నాము అనే విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనకు. ప్రజలందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నారు, పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. క్షేత్ర సైకిల్ తూరు కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, తండా స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మనం విస్తరిస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఒకటే కోరుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ చేతురుతులు మాకు దక్కాలని, మా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, మా పంట పొలాలు మళ్ళీ మాకు చేతి దక్కాలని చెప్పి మేము ఉద్యమం కార్యాచరణ తీసుకుంటున్నాం. మన వనరులు మనం కాపాడుకోవాలి. మన ఆర్థిక భద్రత మనకు కావాలి. పరాయ రాష్ట్రంలో వచ్చి మనల్ని వెలేసే పరిస్థితి మనకు ఏర్పడ్డది కదా, దాని నుంచి మళ్ళీ మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనకు. చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం అన్న, మీ గురించి మాట్లాడుకుందాం. అసలు తెలంగాణ సర్కార్ విజయ్ పేరు ముందల తెలంగాణ సర్కార్ ఎందుకు వచ్చిన పదాలు? మీకు విషయం చెప్తా మిత్రమా, సర్కార్ అనే బిరుదు అవుతుందో మీకు దీనికి అర్థం చెప్తా. ఈ సర్కార్ అనే బిరుదుకు అర్థం ఏంటంటే దేశానికి ముందు నడిపే శక్తి. ఈ చెట్టుకు ఉండే వేరు లాంటి ఒక ఆధారం, పురోగతికి ఇది ఒక ఆధారంగా భావిస్తాం. రూట్స్. నన్ను చూసిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ఎంతో మంది మేధావులు, నువ్వు చాలా ఆలోచన ఉంటావు కాబట్టి, ముందుకు పోతావు కాబట్టి, నీ కార్యాచరణలో మేము కూడా మీ వెనుక అడుగులు అడిగిస్తాం. నా ఉద్దేశం మీద నాకు పెట్టిన పేరు అది. ఏదో నేను సొంతంగా తగిలించుకున్నది కాదు, నాకు అవసరం కూడా లేదు. నా కార్యాచరణ ఒకటే, ఉద్యమం, పోరాటం, అస్తిత్వం, ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్. ఓకే. ఎంత మంచి మనిషి అయినా ఇప్పుడు మీ వెనకాల ఉంటామని మిమ్మల్ని కోరుతూ, మీకు మద్దతు ఇస్తూ, మీ కార్యాచరణ నచ్చి మీ వెనక నడిచే వాళ్ళు ఉంటారు, అండ్ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం విమర్శిస్తారన్నా? మీకున్న శత్రువులు ఒకవేళ ఉంటే తెలంగాణ సర్కార్ విజయని ఏమైనా విమర్శిస్తుంటారు? ముక్కుసూటిగా మాట్లాడుతుంది ఒకటి తప్ప వేరే ఏం లేదు నాకు విమర్శించడానికి. ఎవరైనా చెప్తా, నేను పోయే ముందు కనీసం 10 మందిని తీసుకుంటా ఎంబడి. నేను అంత ఆశమాష వ్యక్తి నేను కాదు. ఒకటి అంటున్నాను, తెలంగాణ బిడ్డ నేను. ఆత్మగౌరవం అనేది నా మెదడులో ఉంటుంది. ఒకవేళ నీ శత్రువులు కూడా తెలంగాణ బిడ్డలైతే గుండెలో ఉంటుంది. నా శత్రువు ఎదురైతే శత్రువులు కూడా తెలంగాణ బిడ్డలే ఉంటారు కదా. లేదు, శత్రువు తెలంగాణ బిడ్డలు ఉన్నా, పక్కనోడు ఉన్నా, నా పక్కన నా మిత్రుడే ఉన్నారా? ఫస్ట్ శత్రువులు లేరు, ఫిక్సా లేరు, 100% లేరు. నాకు శత్రువు అనేటోడు లేడు. ఒకవేళ ఉన్నవాడు ఉండడు, అంతేనా? 100% డౌట్ ఏం లేదు. ఎందుకంటే అందరూ పోతా మాట్లాడతా, నీకు నా శత్రుత్వం అని చెప్తా. మీరు అనుకున్న విధానం అదే ఉండడంటే ఉండడం లేదు, మీరు అనుకున్న విధానం వేరు. అదే చెప్తున్నా. అసలు నాతో శత్రుత్వం అనేది ఏర్పడదు. ఒకవేళ ఏర్పడిందే పోయి మాట్లాడతా, కాదనుకుంటే చూద్దాం. ఇంకొకటి ప్రధానమైన శత్రువులు ఒకటే, నాకున్నారు శత్రువులు ఉన్నారు. ఎవరున్నారు నా శత్రువులు అంటే, తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరైతే దోచుకుందామని వచ్చినారో, తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే దిష్టిబొమ్మలాగా ఉన్నారు, తెలంగాణ అస్తిత్వానికి కానీ ఆత్మగౌరవ పోరాటంగా వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో, గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ, మీరన్నా రోహింగ్యాలు కావచ్చు, అంతా శత్రువులే. వస్తే చూసుకుందాం, రెడీ నేను దానికి. ఓకే అన్న, ఫైనల్ చెప్పండి, మీ అటైర్ ఏదైతే ఉందో చాలా యూనిక్ గా ఉంది. మీ డ్రెస్ ఏదని స్టైల్ ఏంది అసలు? మీరు కూడా తెలంగాణ బిడ్డలే అన్న. ఈ పసుపు కలర్ చూసినప్పుడు, అంటే పసుపు రంగు చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ఇది పచ్చపాటికి చిన్నమా అని. అంతేనా? అది కాదు మిత్రమా. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ భూమి నుంచి ఉద్భవించిన పుట్టిన తంగడి పువ్వు నాకు చిహ్నం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం. తంగడి పువ్వు నాకు ఆదర్శం. ఈ మట్టి పరిమళం నుంచి పుట్టిన ఆ పువ్వే నాకు ఆదర్శం. మా గడ్డ మీద పుట్టిన పువ్వు కదా, ఆ కలర్ షర్ట్ వేసుకోవాలనే ఉద్దేశం మీద నేను వేసుకున్నాను. ఆ రంగు షర్ట్ ధరించిన ఈ తెలంగాణ రాష్ట్రం చిహ్నం అది, తంగడి పువ్వు. తర్వాత ఏదైతే గ్రీన్ కలర్ వేసుకున్నామో, పంచ కట్టుకున్నామో,
తెలంగాణ రాష్ట్ర భూములు సస్యశామలంగా ఉండాలని, ఉమ్, పచ్చని పంట పొలాలతో ఉండాలనే ఉద్దేశం మీద ఓకే. నేను ధరించిన డ్రెస్ ఇది. ఉమ్, ఇదే నా డ్రెస్, రెగ్యులర్ ఉండేది ఇదే. ఓకే అన్న. ఇంటర్వ్యూ ముంచే ముందు చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న, నేను కొన్ని పేర్లు చెప్తా, ఉమ్. వాళ్ళ పేర్లు చెప్పగానే లేకుంటే ఆ పదాలు చెప్పగానే మీకు తక్కువ ఏం గుర్తుందో అది మాట్లాడతాను. ఉమ్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ అన్న. చెప్పండి. ఓకే. నరేంద్ర మోదీ. మేము నరేంద్ర మోడీ. ఆ, నరేంద్ర మోడీ అన్ఫిట్ అన్ఫిట్ ఫర్ పిఎం. పిఎం. ఓకే. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ పప్పు. పప్పు. ఉమ్. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సెల్ఫిష్. కేసీఆర్. కేసీఆర్ ఇస్ ఎ లీడర్ బట్ నాట్ ఎ లీడర్. ఓకే. టోటల్ లీడర్ కానీ లీడర్ లాంటి కాదు. ఓకే. వాళ్ళ కూతురు అన్నట్టు మరమని చెప్పండి. మరి మనిషి అయిపోయిండు, మారిపోయిండు. ఓకే. కేటీఆర్. ఉద్యమకారుడే ఉమ్. కానీ మారిపోయిండు. కేటీఆర్. కేటీఆర్ ఆలోచించాలి బాగా. ఓకే. పరిణితి చెందని లీడర్. ఇంకా ఓకే. హరీష్ రావు. హరీష్ రావు శకుని పాత్ర వహించడానికి సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు. ఓకే. బండి సంజయ్. బండి సంజయ్ లీడర్ కూడా అంతేనా? అంతే. బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రామచంద్రరావు అవసరం కోసం వినియోగించుకునే వ్యక్తి మాత్రమే బీజేపీ. ఓకే. రోహింగ్యాలు. రోహింగ్యాలు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గారు. ఓకే. తీవ్రవాదులుగా చూసుకోవాలండి నేను. ఓకే. ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు మా బద్ద శత్రువులు. స్టిల్ మా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఉమ్. మా మీద ఏడుపు. ఓకే. వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఏం రాదు. మార్వాడి. మార్వాడి, గుజరాత్, రాజస్థానీ 3 పేర్లు చెప్తున్నా. ఓకే. వీళ్ళు మా ప్రధానమైన శత్రువులు. వీళ్ళని ఎగురటమే నా లక్ష్యం. ఫైనల్ 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 పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్ఫేర్ పొలిటీషియన్. తెలంగాణ రాష్ట్రం మీద అక్కస్తో బతుకుడు నిత్యం నిత్యం బతికే వ్యక్తి. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.